అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ రాజేష్ కుమార్ దేవత. పెద్దాపురం పరిసరాల్లో ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ స్కూల్స్లో మధ్యాహ్నం భోజన పథకం పేరు చెప్పి గవర్నమెంట్ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. స్టేట్ వైడ్గా అయితే కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి, మన లోకల్ వైజ్గా అయితే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. సో ఇంతకీ ధ్యేయం ఏంటి? మన వాళ్ళకి నాణ్యతగా ఉండే భోజనాన్ని రుచికరంగా అప్పచెప్పాలి. సో నాణ్యత ఇంపార్టెంట్, రుచి ఇంపార్టెంట్. రెండిట్లో ఏది కోల్పోయినా సరే ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ చేసిన వాళ్ళని డిస్మిస్ చేయడమో, లేదా వాళ్ళకి మళ్ళీ ఫుడ్ మీద ప్రాక్టీస్ చేయించడమో, ఆ రెసిపీ నేర్పడమో ఏదో చేసి మళ్ళీ పంపించాలి. గవర్నమెంట్ ఎందరో కుక్కులను పెడుతుంది. కుక్కులు అంటే పెద్ద జీతాలు ఏమి ఇవ్వరు కాబట్టి, ఎక్కువ జీతాలు ఇవ్వరు కాబట్టి తక్కువ జీతాలకి తక్కువ రేంజ్ కుక్కులే వస్తారు. సో వాళ్ళకి అంతగా అద్భుతంగా వండడం రాకపోవచ్చు. వాళ్ళకి వంట నేర్పించి ఆ పిల్లల మీద వదలాలి. ఎందుకంటే 100 మంది పిల్లలు ఉండే ఒక స్కూల్, 200 మంది పిల్లలు ఉండే ఒక స్కూల్లో పిల్లలు అందరూ తినాలంటే ఆ ఫుడ్ ఎంతో బాగుండాలి. ఎందుకంటే మా పక్కింటి కూర నాకు నచ్చకపోవచ్చు, నా కూర పక్కింటికి నచ్చకపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే 100 మంది పిల్లలు తింటున్నారు కాబట్టి చాలా బాగా జాగ్రత్తగా వంట చేసే వాళ్ళకి మాత్రమే అలాంటి అవకాశాన్ని కల్పించాలి. వీధికి 10 మంది వంట వాళ్ళు ఉన్నారు, అంటే వంట వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి అటువంటి జాబులు ఇస్తే పిల్లలు సంతృప్తిగా తింటారు. ఎంతోమంది కంప్లైంట్లు పెట్టినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా ఊరి పెద్దలైనప్పటికీ కూడా, పార్టీ పేర్లు ఎందుకులే కానీ, పెద్దల పేర్లు ఎందుకులే కానీ, వాళ్ళ దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఏ రకమైన మార్పులు చేయకుండా ఆ పిల్లలకి ఇంకా నీచమైన, నికృష్టమైన ఆ భోజనాలను మాత్రమే ఇంకా సప్లై చేస్తున్నారు. కనీసం ఆ భోజనం ఎలా ఉంటుందో క్వాలిటీ చెక్ చేయడానికి ఒక లోకల్ వాలంటీర్స్ కానీ, ఆ ఎవరైతే గొప్పగా చెప్పిన పార్టీ పెద్దలు కానీ వాళ్ళు వెళ్ళి తింటారా? వాళ్ళు వెళ్ళి చూస్తారా? కనీసం లోకల్గా ఎవరైనా రిప్రజెంటేటివ్స్ పెట్టచ్చు కదా. ప్రతిరోజు మధ్యాహ్నం వెళ్ళి ఒక ప్లేట్ భోజనం చేసి అది ఎలా ఉందో ఏంటో ఏ లంచాలు తీసుకోకుండా న్యాయంగా నిర్ణయం చేసుకుని ఒక సర్టిఫై చేసి ఈ ఫుడ్ బాగుందని చెప్పేలాగా ఎవరైనా ఊర్లో కొంతమందిని పెట్టచ్చు కదా. వాళ్ళందరూ వెళ్ళి వెరిఫై చేసుకుని వస్తారు కదా, బాగుందా బాగోలేదని చెప్పేసి. నిజంగా వాళ్ళు బాగా వండకపోతే కనుక వాళ్ళకి వంట నేర్పించడమో, లేకపోతే వాళ్ళకి ఆ జాబ్ తీసేసి ఇంకొకరిని పెట్టడమో చేయాలి కదా. ఎందుకంటే వాళ్ళని జాబ్ విషయంలో వాళ్ళని డిస్మిస్ చేసే రైట్స్ అందరికీ ఉండవు. ఎందుకంటే మీద పడిపోతారు, నా జాబ్ పోతుందా అని చెప్పేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసేసుకుంటారు. లేదంటే కనుక పెద్ద పెద్ద గొడవలు పెట్టేస్తారు. లేదా పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలనే ఆలోచన ఏదైతే గవర్నమెంట్ తీసుకుందో దాన్ని పాటించరు. సో ఈ విషయానికి అందరూ కోఆపరేట్ చేసి ఏ విధమైన అవకాశం ఉన్న విషయాలు మెరుగుపరిచేలాగా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.